ఇరాన్, ఇజ్రాయెల్, హెజ్బుల్లా, హమాస్, హౌతీ. పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? నివురుగప్పిన నిప్పు కాస్త భగ్గుమంది ఇప్పుడు ఇజ్రాయెల్ ట్యాంకర్ను పేల్చేసింది హెజ్బుల్లా. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు హెజ్బుల్లా దాడులకు సంబంధించి ఈరోజు 8 మంది ఇజ్రాయెల్ సైన్యాన్ని బలి తీసుకుంది హెజ్బుల్లా. దానికి సంబంధించి ఆ విజువల్ కలవరపరిచింది. అదుగు ఒక్కసారి నేనేం మాట్లాడే ప్రయత్నించాను, ఒక్కసారి విజువల్ చూడండి. ఇదేదో సినిమాటిక్ విజువల్ కాదు, ఇది ఈరోజు హెజ్బుల్లా ఇజ్రాయెల్ శకటం మీద, యుద్ధ శకటం మీద చేసిన విధ్వంసకర దాడి. విజువల్ చూద్దాం. సాధారణంగా ఒక ఫైటింగ్ గేమ్ ఆడుతున్నప్పుడు మనకి ఇలాంటి సౌండ్లు వినిపిస్తుంటాయి. కానీ ఇది ఇలాంటి ఆట కాదు. 2 ప్రపంచ దేశాలు ఒక వేటలా కొనసాగిస్తున్నాయి. అదిగో విజువల్ మీరు చూడొచ్చు. గాయపడిన సైనికుల్ని లెబనాన్లో, ఇదంతా కూడా లెబనాన్లో ఇజ్రాయెల్ చొచ్చుకు వెళ్ళింది. ఇజ్రాయెల్ చొచ్చుకు వెళ్ళిన తర్వాత అక్కడ సైనికుడిని, అక్కడి నుంచి గాయపడిన వాళ్ళని, అలాగే మరణించిన సైనికుడిని హెలికాప్టర్లు, చాపర్లు అక్కడి నుంచి తరలిస్తోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. అక్కడ మీరు చూస్తున్నారు ఐడిఎఫ్ ఎప్పటికప్పుడు తమ సైనికుల్ని అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తే కనుక అది కాస్త ఖాళీ ప్రదేశంలో ఉంది. కాస్త ఖాళీ ప్రదేశంలో అక్కడ చాపర్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత వెంటనే ఎప్పుడైతే ఇంటిమేషన్ అందుగో ఐ థింక్ 2 చాపర్స్ వచ్చాయి. అదుగో అదొక చాపర్, ఇదొక చాపర్, 2 యుద్ధ విమానాలు వచ్చాయి. వెంటనే అక్కడ మృతి చెందిన సైనికుల్ని, వాళ్ళతో పాటు గాయపడిన సైనికులు, ముందుగా గాయపడిన సైనికుల్ని వెంటనే అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మృతి చెందిన సైనికుడిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. గాయపడిన సైనికుడిని వెంటనే అక్కడి నుంచి తరలించేస్తున్నారు ఇజ్రాయెల్ సైనికులు. లెబనాన్లోకి వెళ్లారు. ఇటు బీరుట్ వరకు కూడా దాడులు జరుగుతాయంటూ కూడా హెజ్బుల్లా భావించింది. అక్కడ ప్రజలు కూడా భయానక పరిస్థితిని చూశారు. దీంతో అక్కడి నుంచి ఆ దేశం వదిలి పారిపోయేందుకు సిరియా వైపు వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. ఒక్కసారి ఎలా అక్కడ ఆపరేషన్ జరుగుతుందనేది చూద్దాం. ఒక్కసారి ఇజ్రాయెల్కి సంబంధించి వెళ్లే ముందు ఐ రిక్వెస్ట్ ఒకసారి ఆ ప్రీవియస్ విజువల్కి వెళ్దాం. నవీన్, పీసీఆర్, ఎందుకు నేను ఈ విజువల్ గురించి మాట్లాడుతున్నానంటే ఇది ఇజ్రాయెల్ ఎక్స్పెక్ట్ చేసిందా చేయలేదా అనే ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. లెబనాన్లో హెజ్బుల్లాకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారని చెప్పి ఇజ్రాయెల్ అధికారికంగా చెప్పింది. వారిలో కెప్టెన్ ఈటాన్ ఇటక్ ఓస్టర్ ఉన్నారు, కెప్టెన్ హరెల్ ఎటింగర్ ఉన్నారు, కెప్టెన్ ఇటాయ్ ఎరీ గిరాట్, అలాగే సార్జెంట్ ఫస్ట్ క్లాస్ నోమ్ బార్జిలే. ఇలా మొత్తం 8 మంది చనిపోవడం ఒక్కసారిగా ఇజ్రాయెల్ని కలిచివేస్తోంది. దీంతో పాటు లెబనాన్కి సంబంధించి ఇజ్రాయెల్ బుధవారం లెబనాన్ సరిహద్దులు దాటేస్తుంది. ఈ సమయంలో లెబనాన్ దళాలు ఎదురుదాడికి దిగాయి. అంటే ఇక్కడ లెబనాన్కి సంబంధించి అంటే హెజ్బుల్లా. సో ఇటువంటి సిచ్యువేషన్లో 8 మంది మృతి చెందడం ఒక్కసారిగా ఈ ఇజ్రాయెల్ని కూడా షాక్కి గురి చేస్తుంది. ఇక్కడి నుంచి నేను ఇప్పుడు నేరుగా ఇరాన్కి వెళ్తున్నాను. ఇరాన్కి సంబంధించి విజువల్ గురించి నేను చూపించే ముందు ఒక మాట మాత్రం చెప్తా. ఎంతవరకు ఇజ్రాయెల్ మేము ఏం ప్రయోగిస్తున్నాం, మావి ఎలా ఉండబోతుంది అనేది చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇదే ఫార్ములా ఇరాన్ కూడా స్టార్ట్ చేస్తుంది. ఇరాన్ ఒక్కసారి ఆ విజువల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇరాన్కి సంబంధించి ఆ దాడులు, ఆ మిసైల్స్ ఎటువంటివి దాడి చేస్తుంది. బలిస్టిక్ మిసైల్స్ అంటే లాంగ్ రేంజ్ కన్నా ఆ పై ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్కి సంబంధించి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. ఇరాన్ ఇప్పుడు చేతలతోనే కాదు, మాటలతోనే కాదు, యుక్తితో కూడా ముందుకు వెళుతోందంటూ కూడా ఇటు ఇరాన్కి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి ఆ విజువల్ని చూద్దాం.
ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. ఇరాన్ ఇప్పుడు ఈ వీడియోని ఎందుకు రిలీజ్ చేస్తుంది అనేది చాలామందికి వచ్చే డౌట్. ఇరాన్ ఎందుకు వీడియో రిలీజ్ చేస్తున్న అనే అంశానికి సంబంధించి మాట్లాడుతూ ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యూరో 2, యూరో 3 లాంటి ఇంటర్సెప్టర్స్ అంటే గాల్లోని అంటే గగనతలంలోని ఇతర దేశాల నుంచి కావచ్చు, ఇతర సరిహద్దుల నుంచి వచ్చే ఈ మిసైల్స్ని అంటే రాకెట్లను ధ్వంసం చేసేస్తాయి. కానీ ఇది హైపర్సోనిక్ మిసైల్. ఇది వెళ్ళి నేరుగా ఇజ్రాయెల్కి సంబంధించి మొసాద్ కార్యాలయం దగ్గర ఇది దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కార్యాలయం దరిదాపులకు సంబంధించి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వీడియోని రిలీజ్ చేసింది ఇరాన్. ఇప్పుడు ఈ హైపర్సోనిక్ మిసైల్స్ని ఫైర్ చేయడం వెనకాల కారణానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతవరకు మా ఐరన్ డోమే మాకు వజ్రాయుధం, మా ఐరన్ డోమే మమ్మల్ని కాపాడుతోందంటూ ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. ఐరన్ డోమ్తో పాటు ఇటు డేవిడ్ స్లింగ్ ఉంది, యూరో 2 ఉంది, యూరో 3 అంటే ఏరోస్పేస్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భాలు ఉంటాయి. సో వాటి రేంజ్ గురించి మాట్లాడుకుంటే 70 కిలోమీటర్ల వరకు ఐరన్ డోమ్ కాసేస్తుంది. ఇది ఓపెన్గానే చెబుతోంది ఇజ్రాయెల్. అలాగే 300 కిలోమీటర్ల వరకు కూడా ఆ పరిధి అంటే 70 నుంచి 300 కిలోమీటర్ల పరిధి ఉంటే కనుక డేవిడ్ స్లింగ్ కాసేస్తుంది. 300 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల పరిధిలో వచ్చే మిసైల్స్కి సంబంధించి అంటే దాదాపుగా మిడ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ గురించి మాట్లాడుకుంటాం. యూరో 2 దాని సంగతి చూసేస్తుంది. ఇక 1000 నుంచి 2000 కిలోమీటర్లకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు యూరో 3 అంతకు మించి కనుక జరిగితే ఏమిటి పరిస్థితి అనే అంశానికి సంబంధించి చెబుతున్న నేపథ్యంలో ఇరాన్ ఆ వీడియోని రిలీజ్ చేస్తుంది. ఇటు మొసాద్కి సంబంధించి ఏం చేయబోతుందని ఇప్పుడు ఆసక్తికర చర్చ చూడందుకుంటోంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి సంబంధించి ఒకటి కుడి భుజం మొసాద్ అయితే రెండో ఎడమ భుజం కింద మాట్లాడుకుంటూ ఉంటారు ఇంటర్సెప్టర్స్కి సంబంధించి. ఎందుకు రెండు మాటలు వినిపిస్తూ ఉంటాయంటే కనుక ఒకటి యుక్తితో పనులు చేస్తూ ఉంటే, రెండోది శక్తితో తమ మీద దాడులు జరపకుండా చూస్తూ ఉంటుంది. సో ఇటువంటి ఒక వ్యవస్థ ఇజ్రాయెల్కి ఉంది అంటూ ఇజ్రాయెల్ చాలా దృఢంగా నమ్మకంతో ముందుకు వెళుతూ ఉంటుంది, దాడులు చేస్తూ ఉంటుంది. ఈరోజు లెబనాన్కి సంబంధించి సరిహద్దులోకి అడుగుపెట్టి లెబనాన్లో హెజ్బుల్లాని అంతమొందించే ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా ఈరోజు ఇజ్రాయెల్ చెబుతోందంటే హమాస్ అంటే గాజా మీద చేస్తున్న దాడి ఇంపాక్ట్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే వాటిని ఇక్కడ నమ్మకంగా చెప్పడం జరుగుతోంది. హమాస్కి సంబంధించి చూసాం, దాదాపుగా 90% హమాస్ని క్లియర్ చేశామని ఇజ్రాయెల్ దృఢంగా నమ్మకంగా చెబుతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్లోకి అడుగుపెట్టింది. మరి ముఖ్యంగా దక్షిణ లెబనాన్లోకి చొచ్చుకు వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో అక్కడ ఆ ట్యాంకర్స్ని తీసుకువెళ్తున్న సందర్భంలో హెజ్బుల్లా అక్కడ టార్గెట్ చేస్తుంది. హెజ్బుల్లా దాడి చేసి ఆ ట్యాంకర్ని, ఆ యుద్ధ ట్యాంకర్ని పేల్చేస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు సంచలనంగా మారింది ఈ రెండు దేశాలకు సంబంధించి. ఇరాన్ ఇజ్రాయెల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇంత తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఆ రోజు రాత్రి దాడి జరిగిన సందర్భాన్ని చూసాం. ఏప్రిల్లో ఒకసారి చేసింది, ఆ తర్వాత మొన్న ఒకసారి దాడికి దిగింది ఇరాన్. ఏప్రిల్ విషయాన్ని అంత పెద్ద చర్చకు దారి తీయపోయినప్పటికీ కూడా మొన్న జరిగిన దాడికి సంబంధించి ఇరు దేశాలు రెస్పాండ్ అయ్యాయి, ఇరు దేశాలు ప్రకటించాయి. ఏమంటున్నాయి? ఇరాన్ అయితే ఒకటే అంటోంది, ఒకవేళ ఇక్కడే ఇజ్రాయెల్ కనుక ప్రతి దాడులకు తిరిగితే వీటి పరిణామాలు ఊహలు కూడా అందవు అంటూ కూడా ఇరాన్ చెబుతూ ఉంటే, ఇజ్రాయెల్కి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆయన చెబుతున్న మాటలకు సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఈ రెండు దేశాలకు సంబంధించి ఎవరి మాట వింటాయనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎందుకు ఈ మాట ప్రస్తావనకు వస్తుందంటే కనుక ఇజ్రాయెల్ అమెరికా చెప్పిన మాట కూడా వినటం లేదు అంటే ఇంకొక మాట కూడా ఇక్కడ వస్తుంది. అమెరికాకు ఊకొడుతోంది, కానీ తనకు నచ్చిన పని, తనకు తోచిన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇజ్రాయెల్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కి సంబంధించి వార్ హెడ్స్ కావచ్చు, లేకపోతే యుద్ధ నౌకలు కావచ్చు, వీటిని పంపిస్తున్నట్టు అమెరికా పంపించిన సందర్భాలకు సంబంధించి ఇక్కడ ప్రస్తావనకు వస్తోంది. సో ఇటువంటి సినారియోలో ఎక్కడా కూడా ఎవరూ తగ్గటం లేదు అని చర్చ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇటు టర్కీకి సంబంధించి ఇరాన్ మద్దతుగా మాట్లాడుతున్న సందర్భాలను చూసాం, సిరియాకి సంబంధించి చూస్తున్నాం, ఇరాక్కి సంబంధించి కూడా ఎటువంటి సినారియో మనకు కనిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో, ఇటువంటి తరుణంలో ఇప్పుడు యుద్ధ వాతావరణం రోజు రోజుకి పెరుగుతోంది. ఇక్కడ హిట్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇరాన్కి హిట్ లిస్ట్లో మొట్టమొదటి పేరు బెంజమిన్ నెతన్యాహు. ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి, ఇరాన్కి సంబంధించి ఖమెనీ,
టాప్ లిస్ట్గా మనకు తెలుస్తోంది. దాంతోపాటు ఇదే ఇజ్రాయెల్కి హెజ్బుల్లా టార్గెట్గా ఉంది. ఇదే ఇజ్రాయెల్కి ఇటు హౌతీ రెబల్స్ ఇక్కడ యెమెన్కి సంబంధించి దక్షిణ యెమెన్లో ఉన్న హౌతీ రెబల్స్ కూడా దాడికి దిగుతున్న పరిస్థితి. సో వీళ్ళందరినీ ఒక్కసారిగా ఎలా డిఫెండ్ చేయగలదు? ఇంతవరకు ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇంటర్సెప్టర్స్, వీటిని ఇంటర్సెప్టర్స్ అంటూ ఉంటాయి. ఈ ఇంటర్సెప్టర్స్కి సంబంధించి ఇవి పేల్చివేసినా ఇంతవరకు ఓకే. కానీ ఒక్కసారిగా అందరూ దాడికి దిగితే ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? అమెరికా నేరుగా రంగంలోకి దిగింది అనుకోండి ఇక్కడికి. అఫ్కోర్స్ రష్యాకి సంబంధించి రష్యా కూడా నేరుగా రంగంలోకి దిగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే విశ్లేషణ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆ సందర్భాల బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇటువంటి సినారియోలో ఒకవేళ అమెరికా కనుక నేరుగా ఇజ్రాయెల్కి మద్దతుగా ఇరాన్ మీద దాడికి దిగిందంటే కనుక రష్యా ఇరాన్కి మద్దతుగా దాడికి దిగుతుంది. అప్పుడు అది రష్యా వర్సెస్ అమెరికాగా మారిపోతుంది, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్గా మారిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రపంచం అల్లకల్లోలమే. ఎందుకంటే అమెరికా, ఫ్రాన్స్, దాంతోపాటు ఖతర్ ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేసే శాంతి చర్చలకు సంబంధించి ఆదిలోనే అంతం చేయాల్సిన అంశాన్ని ప్రపంచ దేశాలు పట్టించుకోలేదని గగ్గోలు పెడుతున్నారు. ఇటు గ్లోబల్గా సంబంధించి వీటిని అనాలిసిస్ చేసే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆదిలోనే తుంచి ఉంటే కనుక, ఆదిలోనే దీన్ని ప్రయత్నం చేస్తుంటే కనుక 2018 కరెక్ట్ మీ ఫ్రమ్ 2008 అనుకుంటా, ఆ సందర్భం నుంచి ప్రయత్నాలు చేస్తుంటే కనుక ఇది పూర్తయ్యేది. కానీ ప్రస్తుతం ఇది ఎక్కడా కూడా ఆగే ప్రసక్తి లేదు. అటువంటి చర్చ జోరందుకుంటోంది. ఇప్పుడు ప్రపంచ దేశాలను కూడా ఏం చేయబోతున్నాయనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.